సంక్రాంతిలోపు మిథున రాశి వారికి గృహయోగం. వీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. నమ్మలేని అదృష్టం మీ వెంట రాబోతోంది. జరగబోయేది ఇదే. సంక్రాంతిలోపు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి అద్భుతం జరగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం ధనలాభం సూచితం. మీదైన రంగంలో మీరు స్థిరపడతారు. మీకు ఈ సమయంలో గృహయోగం కలగబోతోంది. ఇల్లు కట్టుకునే యోగం కానీ లేదా ఇల్లు మీ పేరిట రాబోతుంది. ఈ విషయంలో మీకు అన్నీ కూడా మంచి అవకాశాలు అయితే ఈ సమయంలో కలుగుతాయి. లోతైన ఆలోచనలతో ప్రారంభించినటువంటి పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. బుద్ధిబలం మీకు కొత్త మార్గాలను కూడా సూచిస్తుంది. పెట్టుబడులు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగపరంగా సమర్థతను ప్రదర్శించాలి. సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలలో బంధుమిత్రుల సలహాలు మార్గదర్శకంగా కూడా ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించండి, మేలు జరుగుతుంది. ఉత్సాహంగా పనిచేస్తే మీ లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుందనే విశ్వాసం ఉంచండి. సంతోషకరమైన సంఘటనలు మీ యొక్క జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి, వినలేనటువంటి అవకాశాలు అయితే మీరు ఈ సమయంలో పొందుతారు. ఈ రాశి వారికి సంక్రాంతి లోపుగా మీ జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి అనుకూలత వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి ఈ సమయం మీకు చాలా అదృష్టం తీసుకువస్తుంది, మీకు సహాయం చేస్తుంది కూడా. అంతేకాదు ఈ రాశి వారికి మార్చి 2025 రెండో భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులను తెస్తుంది. మీ సుఖాలలో మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా ఆనందం మరియు శ్రేయస్సు యొక్క 4 చంద్రులు ఉంటారు. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం మరింతగా అనుకూలత అనేది ఉంటుంది. కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్తలు వింటారు. మీరు మీ యొక్క బ్యాలెన్స్ని కనుగొంటారు. ఆప్యాయత, సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో సంవత్సరం ముగుస్తుంది. మార్చి 29, 2025న శని మిథున రాశిలో 10వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. 10వ ఇంట్లో శని సంచారం కారణంగా ఉద్యోగులకు పురోగతి కూడా ఉంటుంది. మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి కూడా పొందుతారు. ప్రతి బుధవారం కూడా శివుడిని పూజించండి, గణేశునికి దుర్వా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కూడా లభిస్తాయి. మీరు ఎప్పుడూ కూడా మోసం చేయకూడదు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఇది మీకు దురదృష్టం మరియు అపవాదు కూడా తీసుకువస్తుంది. ఈ రాశి వారికి మే 2025లో 9వ ఇంటి ద్వారా రాహు సంచారం మీ యొక్క జీవితాన్ని సానుకూల ప్రభావితం చేస్తుంది. మీరు విదేశీ పెట్టుబడుల నుండి ఆకస్మిక లాభం పొందుతున్నట్లు కనిపిస్తోంది. మీరు డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలు పొందుతారు. మీరు ఉద్యోగం చేస్తే విదేశీ కంపెనీలతో చేసే పని అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. ఈ సమయం మీరు కొనసాగుతున్న వ్యాపారానికి సంబంధించి లేదా మీకు సొంతంగా ఏదైనా సరే చేయాలి అని, ప్రారంభించాలి అనే ఆలోచనతో ఉన్నట్లయితే ఏదైనా సరే పెద్దదిగా ప్లాన్ చేస్తారు. అదృష్టం మీకు చాలా అనుకూలంగా కూడా కనిపిస్తుంది మరియు మీరు మీ యొక్క అన్ని ప్రారంభాల్లో కూడా విజయం సాధిస్తారు. స్టాక్ మార్కెట్లతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క పెట్టుబడుల నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుందండి. మీరు విశ్వసనీయ వ్యక్తులతో భాగస్వామ్యం చేస్తే మేలు. మీరు వ్యాపారంలో ఎంత ఎక్కువ దృష్టి పెడితే మీ యొక్క వ్యాపారం అంత వేగంగా వృద్ధి చెందుతుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. మీరు చిన్న అడ్డంకులను ఆశించవచ్చు, కానీ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఆశాజనక ఫలితాలతో ప్రతిదీ కూడా అధిగమించగలుగుతారు. మీరు ఆస్తికి సంబంధించిన విషయాల నుండి ప్రయోజనాలు పొందుతారు. మీరు ఈ సమయం ఇల్లు కొనాలని ఆలోచనలో ఉన్నట్లయితే మీరు లాభదాయకమైన ఒప్పందాన్ని కూడా పొందవచ్చు. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాలు కూడా ఈ సమయంలో మీరు కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ సమయం ఆర్థిక వ్యవహారాలు సజావుగా ఉండవచ్చు. మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు కూడా పెడతారు. ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగంలో పెట్టుబడి పెట్టడం వలన మీకు ప్రయోజనాలు లభిస్తాయి. మీలో కొందరు పని ముందు కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు. 2025 చివరి నెలలు మీ యొక్క వ్యాపారానికి మరియు మీ యొక్క ఉద్యోగానికి కూడా చాలా అనుకూలత అనేది తెచ్చిపెడతాయి. మీరు చేసే ప్రతి హిట్లో కూడా అదృష్టం కూడా మీకు మద్దతు ఇస్తుంది. మీ దృష్టి పూర్తిగా మీ పనిపైనే ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైన దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాలలో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి. ఈ రాశివారి ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తలు పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే, వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దులకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన వృత్తులు యందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేయుట, అనువాదము చేయుట, పత్రికలలో రచనలు చేయుట యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.